చాలామంది పిల్లలకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, గిఫ్ట్ పర్పస్ కోసం ఏదేదో ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, వాళ్ళకి లైఫ్‌లో ఏ టైంకి కావాల్సిన గిఫ్ట్ ఆ టైంని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఏం ప్లాన్ చేశాను అంటే, ఎవ్రీ టైమ్ తనకి నచ్చినప్పుడల్లా, తను అనుకున్నప్పుడల్లా, తనకు కావాల్సినప్పుడల్లా అవన్నీ కూడా తనకి యూజ్‌ఫుల్ అయ్యే గిఫ్ట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్‌లో నేను ఏదైతే ఆహ్, గోల్స్ అండ్ అఫర్మేషన్స్ రాసుకున్నానో వాటిల్లో ద బెస్ట్ గోల్ అనేది ఇప్పటికి నెరవేర్చుకోగలిగాను. అదేంటో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే రెడీగా ఉన్నాయి పార్సిల్. ఎక్స్‌పెక్ట్ చేయండి ఈలోపు. చాలామంది పేరెంట్స్‌గా మన పిల్లల్ని మంచి మార్గాన్ని మనం అలవాటు చేయాలి అంటే ముందు ఆ మార్గాన్ని మనం ఫాలో అవ్వాలి. సో, ఇది గిఫ్ట్. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈ గిఫ్ట్ అనేది ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్, ఎక్కడైనా, ఎప్పుడైనా దీన్ని గనక సరిగ్గా వినియోగించుకోగలిగితే వాళ్ళ లైఫ్‌లో చాలా మార్పు అనేది వస్తూ ఉంటుంది. అండ్ పిల్లలకి మనం ఇవ్వాల్సిన ద బెస్ట్ యాటిట్యూడ్స్, హ్యాబిట్స్‌తో పాటు మనము ఈ విధంగా పిల్లలకి హ్యాబిట్స్ అనేవి పేరెంట్స్ నుంచి అలవాటవుతూ ఉంటాయి. మరి అలాంటి పేరెంట్స్ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది స్క్రీన్ టైంకి అలవాటైపోతూ ఉన్నారు. అదే పద్ధతి వారి తరాల వరకు వచ్చేస్తూ ఉంది. అలాంటి హ్యాబిట్‌ని బ్రేక్ చేయడానికి నేను తీసుకున్న నిర్ణయం ఈ బుక్స్ అన్నమాట. చాలా మంచి బుక్స్ అండి ఇవి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, అండ్ ఈవెన్ ఎవరైతే స్క్రీన్ టైమ్‌ని అవాయిడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవడానికి ఇలాంటి బుక్స్ అనేది మనకి చాలా చాలా తక్కువ కాస్ట్‌లో వస్తూ ఉన్నాయి. అండ్ నాకైతే సోల్ హ్యాపీనెస్‌గా అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ మన లైఫ్ స్టైల్‌లో మనీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే ఇలా మనీ పరంగా మనం తీసుకునే డెసిషన్స్ అనేవి అలాగే మన కెరీర్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. మన హ్యాబిట్స్ అనేవి ఓవరాల్ మన లైఫ్ స్టైల్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాది. అండ్ నిజంగా మోరల్ స్టోరీస్ అలాగే లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి హ్యాపీగా, అలాగే తనకున్న దానిలో తను ఏం నేర్చుకోవాలి అనుకుంటుంది, అలాగే తను ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనుకుంటుందో ప్రతిదీ కూడా మనం నేర్పించేది చాలా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇలాంటి గిఫ్ట్స్ అనేవి పిల్లలకి ఇచ్చాము అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్‌గా ఉంటారు. అలాగే నేర్చుకున్నది ఏది కూడా మన మైండ్‌లో నుంచి, మన లైఫ్ స్టైల్‌లో నుంచి పోదు. అండ్ స్క్రీన్ టైమ్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ మన నాలెడ్జ్, లెర్నింగ్స్ అనేవి పెంచుకున్నప్పుడే మనం ఒకరికి ఐడియల్‌గా మారుతూ ఉంటాము. మరి మీరేమంటారు?